Yes, we are in Goa now. Again. గోవాలో ఎండ భరించచ్చు కానీ వర్షం పడుతుంటే కొంచెం కష్టమే. సో ఇప్పుడు కలంగట్ బీచ్ కలంగట్కి 1100 అంట. లొకేషన్తో పని లేదంట. మొత్తం వింటేజ్ ఫీలే. అటు చిన్న బంకు పెట్టుకున్నాడు, దాంట్లో మంది అమ్ముతున్నాడు వాడు. అసలు ఇది చూసినారు అసలు ఇది ఏమంటారు దాన్ని? ఇంగ్లీష్ కాదురా, కాదురా, కార్ రా. ఏది ఇది? I10 తీసుకొని థార్ తీసుకొని మీరు ఒకవేళ రావాలని ప్లాన్ చేసుకుంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొంచెం కష్టంగానే అవాయిడ్ చేసేయండి. ఇంకా లేదు నువ్వు ఎవరో తుపాస్గా అంటే మీరు వచ్చేయండి. మీరే ఇట్స్ గోవన్ స్టైల్ చిల్లీ చికెన్, కింగ్ ఫిష్ తవా ఫ్రై. స్టిల్ ఇంకా పడుతూనే ఉంది. గేమ్ ఆన్, ప్లే ఆన్, మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో. సో ఇది చూసినాక అర్థం అయిపోయింటుంది మేము ఎక్కడికి వచ్చినాము మరి. ఎస్, వీఆర్ ఇన్ గోవా నౌ అగైన్ అండ్ అగైన్. వస్తూనే ఉంటాయి అంతే. ఇంకా యాక్చువల్లీ మేము ఏం వర్షం పడదని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం. అక్కడ చిన్న డౌట్ కొడతానింది పడుతుందేమో అని. వెదర్ కండిషన్స్లో కూడా చూసినాం, దాంట్లో కూడా 95% ఉంది, అయినా పడలేదు. వచ్చినాం, పడుతూ ఉంది. కానివ్వండి. సో మనమే ఫస్ట్ కాలకృత్యాలు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మాడదాం. మన లగేజ్ అయితే బెల్ట్ మీద ఏం లేదు, అంత లగేజ్ కూడా లేదు. 2 షార్ట్లు 2 నైట్ ప్యాంట్లతో వచ్చినాం. యాక్చువల్లీ అక్కడ కూర్చుందాం నారా రే. లోపలికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? ఏం కూర్చోకూడదు? ఎందుకు కూర్చోకూడదు? రారా. సో ఇప్పుడు ఏం చేసామంటే రూమ్ చూసుకోవాలన్నమాట. రూమ్ చూసుకొని ఒకటేసారి లోపలికి వెళ్ళిపోయి తర్వాత డిసైడ్ కావాలా ఏం చేయాలని. వర్షం పడుతుంది, ఇంకా ఆగలే. ఆల్రెడీ 1 అవర్ వెయిట్ చేసినాం, ఇంకా ఆగలే. క్యాలంగట్లో రూమ్ బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ బయట ప్రైవేట్ ట్యాక్సీలు ఉంటాయి కదా, వీళ్ళ దగ్గర ఎక్కి పోవాలా. గోవాలో ఎండ భరించచ్చు కానీ వర్షం పడుతుంటే కొంచెం కష్టమే. ఇక్కడ ఎదురు ఉన్నారు కదా వీళ్ళు, పీక్ తింటారు ఇప్పుడు అక్కడ పోతే. మా దాంట్లో రండి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడాలి మరి ఏమాత్రం రిసీవ్ ఉంటుందో. సో ఇప్పుడు కలంగట్ బీచ్ కలంగట్కి 1100 అంట. లొకేషన్తో పని లేదంట. సో అది కథ. నేను 1400 చెప్తాడు, 1200 చెప్తాడు. 1200 మాడదాం అనుకోండి. అంకుల్ చాక్ ఇచ్చాడు. అంకుల్ చాక్ ఇచ్చినాడో లేదా మాకు చాక్ వేస్తున్నాడో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇది మ్యాటర్. ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయప్ప. దీనమ్మ ఇది ఎప్పుడు ఆగుతుందేమో. ఏందో టైం ఈరోజు 8:30కి వచ్చినాం, 9:30 అవుతుంది. వాడు రూమ్ ఇరా అంటే ఎర్లీ చెక్-ఇన్ లేదు, 10 తర్వాతే అంటున్నాడు. అట్లా పోతా ఏదైనా తినేకో తాగేకో. ఎంత బాగున్నాయి. ఒక వింటేజ్ ఫీల్ వస్తుంది కదా ఇక్కడ చూస్తా అంటే ఈ ఇల్లులు. కానీ మొత్తం వింటేజ్ ఫీలే. ఏదో సినిమాలో చూపిస్తా అంటారు కదా అప్పట్లో, ఇంటి ముందర గార్డెన్ అంతా అట్లుంది. చాలా బాగుంది. వర్షం పడుతుంది లైట్గా, దానికి తోడు ఈ వెదర్ అదిరిపింది. ఏమంటే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తింటే బాడీలో ఎనర్జీ వస్తుంది కదా,
అప్పుడు చూపించడానికి కానీ చేయడానికి కానీ ఇంకా బాగుంటుంది. దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాం. అమ్మ మైండ్ పోతుంది ఇక్కడ అసలు. చూడరా అది ఏమన్నానా రే ఆడు చూడరా వాళ్ళు ఎంత బాగా కట్టినారు అసలు. వింటేజ్ వైబ్స్ వస్తున్నాయి ఇవి రోడ్లు కానీ ఇది కానీ. ఆడు చిన్న బంకు పెట్టుకున్నాడు, దాంట్లో మందు అమ్ముతున్నాడు వాడు. అదే కదా హాస్మాలో పొడి అమ్మేడు. ఆడు మందు కూడా అమ్ముతున్నాడు దాంట్లో. ఏరియాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, అదిరిపోతుంది అసలు. అమ్మ తీసేకున్నాయి అసలు. హాయ్ అసలు ఇది చూసినారు అసలు. ఇది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు అన్నీ. నై ఈ వర్షానికి దీని అన్నం ఇంకా 2 ఇంతలు అయిపోయింది. లుక్స్ ఏది ఇట్స్ 1:30 డ్యూట్స్. ఇప్పుడు పొద్దున్న నుంచి రెడీ అయ్యి ఇప్పుడు వచ్చినాం బయటికి. మళ్ళీ 3 వెహికల్స్ మార్చి ఇప్పుడు ఇది ఐటెన్ పార బాగానే వద్దురంటే మళ్ళీ వాటర్ పార్క్ అంట. ఏమంటారు దాన్ని ఇంగ్లీష్? కాదురా కార్ రా. ఏది ఇది? ఐటెన్ తీసుకొని థార్ తీసుకున్నాం ఫస్ట్, తర్వాత ఐటెన్ తీసుకున్నాం, తర్వాత స్కూటీ కూడా తీసుకున్నాం మధ్యలో. తర్వాత మళ్ళీ ఐటెన్ ఫిక్స్ అయ్యి పోతా ఉన్నాం. ఇక్కడ పారాగ్లైడింగ్ చేసేకి పోతున్నాం ప్రెసెంట్ అయితే. పారాగ్లైడింగ్ చేసి సేఫ్టీ ల్యాండింగ్ వాటర్లో చేస్తాం. అది ఒకవేళ వర్షం పడకుంటే చేస్తాం. వాడికి ఫోన్ చేస్తే వాడు రమ్మన్నాడు. 2:30 పైన వర్షం పడదని కాదు, 2:30 పైన వర్షం పడదని ఆయనే ప్రెడిక్ట్ చేసినాడు. పడదులేండి వచ్చేయండి మీరు, మనిషి వెయిట్ ఎంత ఉన్నారు, మా పేరేంది, ఫోటో పెట్టండి అని పెట్టేసినాం. హలో అట్లా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ గాల్లో దూకింగ్స్. ఎస్ మీరు విన్నది కరెక్ట్గా మేము ఇప్పుడు జూన్లో వచ్చినాం. ఎట్లా కాకుండా ఇంకొక వారం ముందన్న వచ్చింటే ఇట్లా వెదర్ ఉండేది కాదు. అప్పుడు సమ్మర్ ఉండేది. అవును, అది ఇంకా సూపర్ ఉంటుండే. ఆ రిజల్ట్స్ అది వద్దులేరా, ఆ టాపిక్ వద్దు ఇప్పుడు. సో ఎట్లా అయిపోయిందంటే స్కూటీలో రావాలంటే చినుకులు పడతాయి, కార్లో పోవాలంటే ట్రాఫిక్ ఉంటుంది, ఇంట్లో ఉందామంటే ఇంత దూరం వచ్చి రూమ్లో ఎందుకు ఉన్నాం అనిపిస్తుంది, బయటికి పోదామంటే వర్షం. మీరు ఒకవేళ రావాలని ప్లాన్ చేసుకుంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొంచెం కష్టంగానే అవాయిడ్ చేసేయండి. ఇంకా లేదు నువ్వు ఎవరో తుపాసుగా అంటే మీరు వచ్చేయండి, మీరే చూడండి. జూన్ స్టార్టింగ్లోనే ఇట్లుందంటే రానుగా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదమ్మా వర్షాలు. బెంగళూరు కన్నా మొండిది. ఈ ఎదవకి ఆ పారాగ్లైడింగ్ చేద్దామని చెప్పిందే నేను. పోదాం రా అంటే చెప్పిందే నేను. బంగీ జంపు వర్షానికి దుంకరేం రా, ముక్కులోకి నీళ్ళు పోతే అందుకు చినుకులు పడతాయి కదా అట్లా. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే సమ్మర్లో ప్లాన్ చేసుకోండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ఈ టైంలో వస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుంది, ట్రిప్ సరిగ్గా కాదు. అది నేనంతా ప్యూర్ బ్యాచిలర్స్ గురించి మాట్లాడుతున్నా. నేను హనీమూన్ కపుల్స్, ఓల్డ్ కపుల్స్, గెట్ టుగెదర్లు అట్లాంటి గురించి నేను మాట్లాడట్లే. బ్యాచిలర్స్, ఐఎమ్ జస్ట్ టార్గెటింగ్ బ్యాచిలర్స్. అంటే వాళ్ళ మూడు మనకు తెలియదు కదరా. కరువులో ఉన్నోనికి ఎండ అయితే ఏమి, వాన అయితే ఏమి. నేను కరువులో లేనయ్యా, నేను ఫుల్ యాక్టివ్గా ఉన్నా. స్ట్రైట్ దుస్తులతో దోస్తీ చేసి ఇట్లే ఉంటుంది. చెడ్డ సిరాక్ ఉంది. వాడు అడిగిన తర్వాత ఖచ్చితంగా లేదంటే మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతా. మందు కాదురా అయ్యా, పారాగ్లైడింగ్ డిసప్పాయింట్ అయితే మళ్ళీ దానికి లేదురా. నేను అట్లా తీసుకో, నీకు తెలుసు కదా. రేపు పెట్రోల్ బంక్ ఉందిరా. సర్లే పెట్రోల్ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, విల్ మీట్ అట్ పారాగ్లైడింగ్.
వర్షం ఇంకా ఎక్కువ అవుతా ఉంది రాను రాను. మేము గోవాకి వచ్చినామా చిక్మంగళూరుకి వచ్చినామా అర్థం కావట్లే. ఇదంతా ఏం చూపిస్తాంలే కానీ డైరెక్ట్గా ఎగరడమే. వచ్చేయండి. ఇట్స్ గోవన్ స్టైల్ చిల్లీ చికెన్ అంట. వాడే చెప్పినాడు, మాకు కూడా తెలియదు. అదేంద్ర నల్లది మిర్చి మిక్సీయా? చూడ్డానికి అయితే సూపర్ ఉంది. యాక్చువల్లీ మేము ఎందుకు పారాగ్లైడింగ్ వీడియోనే పెట్టలేకపోయామంటే ఇక్కడ సౌండ్ ఎక్కువ వస్తుంది, బయటకు వచ్చి చెప్తా. దిస్ ఈజ్ కింగ్ ఫిష్ తవా ఫ్రై. యాక్చువల్లీ మేము అంత ఫిష్ ఎంకరేజ్ చేయము, కానీ గోవాలో ఈ డిష్ మాత్రం అదిరిపోతుంది. రే నువ్వేంద్రా గోవాకి వచ్చి కర్డ్ రైస్ థమ్స్అప్ ఏంద్రా ఇది కాన్సెప్ట్? ఇది థమ్స్అప్ ఏందిరా, కర్డ్ రైస్ ఏందిరా? మనం వచ్చింది గోవాకి రా, పుణ్యస్థలానికి కాదు. వేసిన వరలే. సో మేము ఎందుకు పోలేకపోయినామంటే పారాగ్లైడింగ్కి వర్షం పడుతుంది అనమాట. ఎట్లా పడుతుందంటే పొద్దున్న నుంచి ఇంతవరకు నేను ప్రజెంట్ ఇట్లున్నా, మీకు కనిపించకపోవచ్చు కానీ చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ ఇంతకుముందు మీకు ఫుడ్ ఐటమ్స్ చూపించాను కదా తిన్నామని, నేను మా వాడు తిన్నాము. అన్నీ బాగానే ఉన్నాయి. తాళీ చెప్పినాం, నాన్ వెజ్ తాళీ, చికెన్ తాళీ. దాని తల్లి అంటే ఉప్పు లేదు, మొక్క లేదు, చంపినాడు వాడు అయితే. అందుకే చికెన్ తింటున్న బ్రాహ్మణ్ లాగా వద్దులే. అదే ఇంకా చికెన్ అంటే చికెన్ తిన్నామంటే తిన్నాం అంతే. సో నేను ప్రిఫర్ చేసేది అంటే తాళీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదైనా స్టార్టర్స్ కానీ లైట్గా రోటీ కర్రీ కానీ కొట్టేసాను అంతే. నాటుకోడి తినేవానికి దద్దోజనం పెడితే ఎట్లుందో అట్లుందంట రైస్ కర్రీ. సో నాకు తెలుసు మీలో నేను చెప్పినా పెద్ద వినాల్సిన వాళ్ళు ఎవరు లేరని, కానీ చెప్పాలనిపించి ఫ్రెండ్స్ చెప్పేశారు. లేదబ్బా తాళీ అయితే వేస్ట్, తాళీ అయితే ప్రిఫర్ చేయదండి. ఏదైనా రోటీ కర్రీ అయితే బెస్ట్, సేఫ్. కావాలంటే మీకు తెలిసిన ఏదైనా తెలుగు రెస్టారెంట్లో ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి కాదంటే తినండి, కానీ ఎక్కడంటే ఎక్కడ తాళీలు బాలీలు వేస్ట్. వివేకంతో ఆలోచించండి, కొంచెం బుర్ర పెట్టండి. హలో, మేమంతా గోవాకి వచ్చాం. చూడండి, మీరెప్పుడు వస్తారు? ఇంకా ఇంట్లో కూర్చొని సెకండ్ డే మార్నింగ్ స్టిల్ ఇంకా పడుతూనే ఉంది, కంటిన్యూస్గా పడుతుంది. అసలు గ్యాపే లేదు. సో ఫైనల్లీ ట్రిప్ ఎండ్కి వచ్చింది. వర్షం అయితే ఆగలే, 2 రోజుల నుంచి పడుతున్నది. ఈ మధ్యలో ఏం చేసామనేది ఎవరు అడగకూడదు, మేము చెప్పకూడదు. సో కాబట్టి ట్రిప్ ఏం చేస్తున్నాం, ఇంకా ప్యాక్ చేసుకొని పోవాలి. ఇంకా హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా.
హాయ్ చెప్పరా, నువ్వు చెప్పరా.